జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన ప్రజలకు మంత్రి శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతలు చెప్పారు. నా పార్లమెంటు పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను రాబట్టడానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తాడేపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్లు, శ్మశాన వాటికలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఏమంటే పెద్దగా 20 ఉంటే అది రాష్ట్ర రహదారి అయినప్పుడు కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది. ఎందుకంటే నేను తాడపల్లి కూడా వెతికి వెళ్తా. ముందు 6 రోజులు సరిచేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 4 రోజుల్లో వాటిని టెండర్ పిలిచేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా శాసనసభ్యులను గతంలో కోరారు. అదేవిధంగా పార్టీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతుంటారు. ఏదైతే తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్ కు 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా దేవంలో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. తాడేపల్లిగూడెం తణుకు మినహాయించి ఈ పార్లమెంట్ లో ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు. రోజుకి డయాలసిస్ పేషెంట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు. స్లాట్స్ దొరికినా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఏమంటే పెద్దగా 20 ఉంటే అది రాష్ట్ర రహదారి అయినప్పుడు కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది. ఎందుకంటే నేను తాడపల్లి కూడా వెతికి వెళ్తా. ముందు 6 రోజులు సరిచేయాలనే ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 4 రోజుల్లో వాటిని టెండర్ పిలిచేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా శాసనసభ్యులను గతంలో కోరారు. అదేవిధంగా పార్టీ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నాతో మాట్లాడుతుంటారు. ఏదైతే తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్ కు 2 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కొంత అదనంగా కూడా బిల్డింగ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మిషన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కోరినప్పుడు వాస్తవంగా దేవంలో కూడా డయాలసిస్ సెంటర్ లేదు. తాడేపల్లిగూడెం తణుకు మినహాయించి ఈ పార్లమెంట్ లో ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్ లేదు. రోజుకి డయాలసిస్ పేషెంట్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో స్లాట్స్ దొరికేటువంటి అవకాశం లేదు. స్లాట్స్ దొరికినా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి. ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు. 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. ఏమంటే పెద్దగా 20 ఉంటే అది రాష్ట్ర రహదారి అయినప్పుడు కూడా కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా ప్రాంతం మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. నాకు తెలిసి ఇబ్బంది. ఎందుకంటే నేను తాడపల్లి కూడా వెతికి వెళ్తా.